పాతాళ శంభుమురుగన్ టెంపుల్. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ చెందిన టెంపుల్. ఈ టెంపుల్ గురించి హీరో ధనుష్ గారు ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేసి అక్కడ దొరికే కరుంగల మాల ధరించినప్పటి నుంచి ఆయనకు మంచి జరిగిందని చెప్పడంతో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం దిండిగల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి 3 ways ఉంటాయి. ఫస్ట్ బైక్ రెంటల్ తీసుకోవడం. ఇక్కడ బైక్ రెంటల్ వచ్చేసి పర్ డేకి 800 ఛార్జ్ చేస్తున్నారు యాక్టివాకి. దట్టు 1000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తున్నారు. మీకు బైక్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకోండి. 2 ఆటో షేరింగ్, 3 బస్సు. ఇది వచ్చేసి దిండిగల్ బస్ జంక్షన్. ఇక్కడ మనకి బస్ నెంబర్ 6C మనకి సేమ్ త్రూ వచ్చేసి ఈ టెంపుల్ మీదుగానే వెళ్తుంది. ఎవ్రీ 1 అవర్కి ఒక బస్సు ఉంది ఇక్కడ నుంచి. ఇకపోతే ఇది ఫ్రంట్ ఎంట్రన్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండడం వల్ల మనకి ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి అలో లేదు. సో బ్యాక్ ఎంట్రన్స్ ఇచ్చారు మనకి. చుట్టుపక్కల చూస్తే గ్రీనరీతో ఫుల్గా గ్రీన్గా కనిపిస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ సరౌండింగ్స్లో. ఇంకా టెంపుల్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసాం కదా మన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మెయిన్గా మనం ఈ టెంపుల్కి వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల కోసం. ఈ కరుంగల్ మాల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మాలకు సంబంధించి సైజెస్ మెన్షన్ చేశారు. 8mm 1400, 7mm 1300, ఇంకా దాంతోపాటు 6mm 1100, 6mmలో 1000, మళ్ళీ 10mm అయితే 2000 మెన్షన్ చేశారు. ఇక్కడ నేను 7mm చెందిన ఒకటి తీసుకున్నాను. వాళ్ళు 7mm దండతో పాటు ఒక బెల్లు కూడా మనకి ఇస్తారు. ఇంకా గుడి ఎంట్రన్స్లోనే మనకి మహాశివుడు శివలింగం అవతారంలో నందితో పాటు మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ చాలామంది దీపారాధన చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు మనం అలాగే మనకి సైడ్లో స్టీల్ బ్యారికేడ్స్తో మనకి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు ఎవరు జనాలు తక్కువ ఉండడంతో స్టార్టింగ్లోనే మనకు వేల్మురుగ గారి దర్శనం కలుగుతుంది. కనిపిస్తున్న ఈ కుర్చీలో ఇక్కడ గుడికి సంబంధించిన ఒక స్వామివారు కూర్చొని మనకి ఏమైనా సమస్యలు ఉంటే వారికి చెప్పుకుంటే దానికి పరిష్కారం చెప్తారు. ఇంకా పక్కనే మనకి విఘ్నేశ్వరుడు. దాని తర్వాత ఇది మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ మనకి ఒక స్వామివారు కనిపిస్తారు. ఇక్కడ మనం చూసుకున్న వెంటనే సైడ్లో మనకి లెఫ్ట్లోనే స్టెప్స్ ఉంటాయి. కింద పాతాళం అంటే 18 స్టెప్స్తో కిందికి స్వామివారు అండర్గ్రౌండ్లో ఉంటారు. ఇది గర్భగుడి. స్వామివారి తీసుకెళ్ళిన కరుంగలి మాల అక్కడ స్వామివారి చేతికిస్తే స్వామివారి మూల విరాట్ మీద వేసి మళ్ళీ మనకు తిరిగిస్తారు. ఇది స్వామివారి మూల విరాట్. ఇక్కడికి మనం తీసుకెళ్ళిన దండలు అని చెప్పేసి అక్కడ స్వామి పాదాలకు టచ్ చేసి మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఇంకా పోతే మనం బయటికి వస్తాగానే ఇక్కడ సైడ్లోనే మనకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు 1 గంట నుంచి 3 గంటల వరకు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదం తినిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఎవ్రీ 1 అవర్కి మళ్ళీ మనకి దిండిగల్ మెయిన్ బస్ టెర్మినల్కి మనకి బస్సు ఉంటుంది. అక్కడికి రీచ్ అవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి మనం దిండిగల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి మీ నియరెస్ట్లో ఉన్న రైల్వే స్టేషన్కి ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మీరు రిటర్న్ స్టార్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.